సమాజం ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అధ్యక్ష, అదేవిధంగా సమాజంలో చాలా పేపర్ కటింగ్లు ఇవన్నీ ఇచ్చిన మా వాళ్ళు, ఇవన్నీ మన నిత్యం అనుభవంలో ప్రజాప్రతినిధులం కాబట్టి మన దృష్టికి చాలా విషయాలు వస్తాయి. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ కూడా బెటర్. భార్య భయానికో వీళ్ళకే తల్లిదండ్రుల పట్ల అభిమానమో గౌరవమో ప్రేమ లేకపోవడమో కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. బతుకున్నప్పుడు తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళు చనిపోయినప్పుడు శవాన్ని ఇంటి ముందర పెట్టుకొని ఆస్తుల పంపకాల కోసం కొట్లాడుకున్న వాళ్ళను, పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వాళ్ళను, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న వాళ్ళను కూడా మనం చూసుకుంటూ వచ్చినాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈరోజు మారిన పరిస్థితులు, ఓ సినిమాలో ఒక డైలాగ్ ఉంది అధ్యక్ష, అంటే చాలా మనిషిని పిండేసే విధంగా ఆ మాటలు ఉన్నాయి అధ్యక్ష. పిల్లలను కనగలము కానీ వాళ్ళ బుద్ధులను కనగలమా అని ఆ సినిమాలో ఒక ప్రశ్న. తల్లిదండ్రులకు పిల్లలను కనడానికి అవకాశం ఉంది కానీ వాళ్ళ బుద్ధి ఎలా ఉండాలనో ఆ బుద్ధిని కనే అవకాశం తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఈరోజు సమాజమే తల వంచుకునే విధంగా కొంతమంది పిల్లలు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం చేయడం, ఈ అవకాశం రావడం ఒకవైపున నేను ఆనందంగా భావించినా, ఇంకొక వైపు నాకు చాలా బాధ ఉంది. ప్రేమ మధ్య, అనురాగం మధ్య, తల్లిదండ్రుల మధ్యలో ఆత్మీయ బంధం మధ్య ఉండాల్సిన విషయాన్ని చట్టం చేయాల్సిన పరిస్థితి రావడం, చట్టం ద్వారా నియంత్రించాల్సిన పరిస్థితి దాపురించడం ఈ సభకు ఇది బాధాకరమైన విషయం. కానీ బాధపడుకుంటూ కూర్చుంటే తల్లిదండ్రుల సమస్య తీరదు. వయసు మీద పడి కష్టం చేయలేని పరిస్థితిలో కనీసం బతకడానికైనా కనీసంగా వాళ్ళకు మనము వెసులుబాటు కల్పించాలి. కాబట్టి ఈరోజు ఈ చట్టాన్ని మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేది. ఉమ్మడి కుటుంబమే కాకుండా కుటుంబంలో తమరైనా, నాకు తెలిసి తమరికి 8 మంది సోదరిమణులు, తమరొక్కరు, మేము 7 మంది అన్నదమ్ముల్లో, మాకొక సోదరిమణి. అంటే ఒకనాడు కుటుంబాలల్లో ఎక్కువ మంది సభ్యులు ఉండేటోళ్ళు. భట్టి విక్రమార్క గారు కూడా 6 బ్రదర్స్. సో మన కుటుంబాలన్నీ కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల ఒక సోదరుడు ఒక సోదరిమనో తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఇంకో సోదరుడు ఎవరో ఒకరు చూసుకునేవాళ్ళు. ఒక సోదరుడికి అవకాశం లేక ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా ఇంటి పట్టున ఉండే సోదరుడు తల్లిదండ్రులను కాపాడుకుంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఆ కుటుంబానికి తల్లిదండ్రులకు అండగా ఉండేది. ఇట్లా రకరకాల పరిస్థితుల వల్ల మనము ఉమ్మడి కుటుంబంతో పాటు కుటుంబంలో ఎక్కువ మంది సభ్యులు ఉండడం వల్ల ఆనాడు తల్లిదండ్రులకు అంత ఇబ్బంది బాధ కలిగేది కాదు. ఒక కొడుకు కాకపోయినా ఇంకో కొడుకు చూసుకుంటాడనో, పెద్ద కొడుకు కాకపోతే చిన్న కొడుకు దగ్గర ఉండొచ్చానో వాళ్ళకు ఒక ధైర్యం ఉండేది. గ్రామం కూడా ఒక ధైర్యం ఉండేది. ఊరంతా మాకు అండగా నిలబడుతుంది, ఊరంతా మాకు భూమి ఉన్నా, ఇల్లున్నా లేకపోయినా ఊరు మాకు అండగా నిలబడుతుందని ఊరు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఉమ్మడి కుటుంబం ఒక నమ్మకం, విశ్వాసం. కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఒక నమ్మకం, విశ్వాసం. ఈరోజు కాలం మారింది, పరిస్థితులు మారినాయి, ఆలోచనలు మారినాయి, అవసరాలు మారినాయి, మన ఎదుగుదల లేకపోతే మన ఆలోచనలు మారిపోయినాయి. ఈ సందర్భంగా ఈరోజు ఈ చట్టాన్ని ఈ పరిస్థితుల్లో ఈరోజు మనం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలో మనం ఆడపిల్లలకి ఆస్తిలో సమానమైన హక్కు తీసుకొచ్చినాం. ఈరోజు కొడుకుకి కూతురికి తేడా లేదు, కొడుకైనా కూతురైనా సమానమే అనుకునే తల్లిదండ్రులను చూసినాం. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు పెద్ద కొడుకు తలకొరివి పెడతారనే నానుడి మనకుంది. లేకపోతే కొడుకే తలకొరివి పెట్టాలని, కొడుకులు లేకపోతే దత్తత తీసుకునే సాంప్రదాయాన్ని మనం చూసినాం. తలకొరివి పెట్టడానికి మేము దత్తత తీసుకున్నాం అన్నోళ్ళను చూసినాం. ఈరోజు సమాజంలో